మహాభారతము మోసల పర్వం. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి 35 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత 36వ సంవత్సరంలో కొన్ని ఉత్పాతాలు జరిగాయి. ఉదయం పూట తీవ్రమైన గాలులు వీచాయి. ఇసుక తుఫానులు వీచాయి. ఆకాశం నుండి ఉలుకలు రాలిపడ్డాయి. మేఘాలు లేకుండానే పిడుగులు పడ్డాయి. సూర్యుడికి చంద్రుడికి చుట్టూ ఎర్రటి వలయాలు ఏర్పడ్డాయి. వేసవి కాలంలో కూడా మంచు కురిసింది. చలిగాలులు వీచాయి. ఇలా అనేక ఉత్పాతాలు సంభవించాయి. ప్రతిరోజు ఏదో ఒక ఉత్పాతం కనపడసాగింది. ఈ ఉత్పాతాలకు కారణం తెలియక ధర్మరాజు మనసు కలవరపడసాగింది. కొంతకాలానికి ధర్మరాజుకు ఒక దుర్వార్త అందింది. దాని సారాంశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు బలరాముడు తప్ప మిగిలిన యాదవులందరూ ఒకరితో ఒకరు కలహించుకుని మరణించారన్నది. ఈ దుర్వార్తను విన్న ధర్మరాజు వెంటనే తమ్ముళ్లను పిలిచి ఈ వార్త తెలిపాడు. ఈ దుర్వార్తను విన్న అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఇలా వైశంపాయనుడు ఈ మాట చెప్పగానే జనామేజయుడు, మునీంద్ర, యాదవులందరూ కలహించుకుని మరణించడమేమిటి? ఇలా ఎలా జరిగింది అని అడిగాడు. మునులు యదువంశమును శపించుట. జనామేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు, జనామేజయ మహారాజా, ఈ విషయం ఇప్పటిది కాదు. చాలా కాలం కిందట జరిగిన దానికి ఇది ఫలితం. చాలా కాలం కిందట కన్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మొదలైన మునులు శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ద్వారకాకు వచ్చారు. ఈ మునులను చూసిన యాదవులకు ఆ మునులను ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే వారిలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషం వేసి అతడిని మునుల వద్దకు తీసుకువచ్చి, మునులారా, ఈమె మా స్నేహితుడు బభ్రుడి భార్య. వారికి చాలా రోజులుగా సంతానం లేదు. అసలు వారికి సంతానం కలుగుతుందా లేదా తెలియచేయండి అని అడిగారు. వారి ముఖాలు చూడగానే మునులకి తమను వారు హేళన చేస్తున్న విషయం గ్రహించి, వీడు శ్రీకృష్ణుడి కుమారుడు, ఇతడు మగవాడు, వీడు ఒక ముసలమును కంటాడు. ఈ ముసలము శ్రీకృష్ణుడు బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరినీ సర్వనాశనం చేస్తుంది. బలరాముడు మాత్రం యోగనిష్టతో సముద్రంలో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడు నేల మీద పడుకొని ఉండగా జరాను రాక్షసి శ్రీకృష్ణుని చంపుతుంది. మీ కపట నాటకములకు ఇది తగిన శిక్ష అని శపించిన ఋషులు వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసినా జరగనున్నది జరగక మానదు అని మిన్నకుండిపోయాడు. మరుసటి రోజే మునుల శాపం ఫలించి సాంబుడు ఒక ముసలమును ప్రసవించాడు. అది చూసి యాదవులు ఆశ్చర్యచకితులై ముసలమును సాంబుడిని వసుదేవుడి వద్దకు తీసుకువెళ్లారు. వసుదేవుడు భయభ్రాంతుడయ్యాడు. వసుదేవుడు ఆ ముసలమును చూర్ణం చేసి సముద్రంలో కలపమని యాదవులకు చెప్పాడు. అందువలన వసుదేవుడు ఇంకా ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు. యాదవులు వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయం అంతటితో మరిచిపోయారు. కాలం గడిచింది. మహాభారత యుద్ధం జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల వలనే యాదవులందరూ దుర్మరణం పాలు కాగలరని శపించింది. తర్వాత కొంతకాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాశం ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది. అది విన్న యాదవులు భయభ్రాంతులయ్యారు. ద్వారకలో అనేక దుశ్శకునాలు పొడచూపసాగాయి. చిలుకలు రాత్రుల్లో గుడ్లగుప్పల్లా వికృతంగా అరవసాగాయి. మేకలు నక్కల వలె పగటి వేళలో ఊలవేయసాగాయి. యాదవులందరూ దుర్వ్యసనాలలో మునిగి తేలుతూ మునులను బ్రాహ్మణులను అవమానించసాగారు. యాదవులు త్రాగుడు చూదానికి బానిసలయ్యారు. యాదవ స్త్రీలు భర్తలను లెక్క చేయక బానిసల వలె ప్రవర్తించసాగారు. తినే ఆహారంలో అప్పటికి అప్పుడే పురుగులు వస్తున్నాయి. ఈ అశుభములను చూసి శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. నాడు గాంధారి ఇచ్చిన శాపం 35 సంవత్సరాల అనంతరం పనిచేయడం మొదలైంది. యాదవులకు ఇంక సర్వనాశనం తప్పదు. ఒక్కరితో ఒకరు కలహించుకుని మరణించక తప్పదు. అది ఒక పుణ్యభూమిలో పుట్టుకుంటే పుణ్యం వస్తుంది అనుకుని
యాదవులతో ఒక సభ చేసి, యాదవులారా, మనమందరము కలిసి సముద్రుడికి ఒక జాతర చేయాలి. ఈ విషయం అందరికీ తెలిసేలా ఒక చాటింపు వేయించండి అని ఆదేశించాడు. అలా సముద్రుడికి జాతర చేసే విషయం ద్వారకావాసులు అందరికీ తెలిసింది. ఆ రోజు రాత్రి యాదవులు అందరికీ వింత స్వప్నములు వచ్చాయి. నల్లగా భయంకరంగా ఉన్న స్త్రీలు ఇండ్లలోకి జొరపడి తమ స్త్రీలను బలవంతంగా ఈడ్చుకు వెళ్లారు. వారి ఆయుధములను నాశనం చేశారు. వారి ఆభరణములను దొంగలు ఎత్తుకుపోయారు. మరునాడు శ్రీకృష్ణుడి చక్రాయుధము, గరుడ ధ్వజం, శ్రీకృష్ణుడి రథముకు కట్టే అశ్వములు, శైభ్యము, బలకము, సుగ్రీవము, మేఘపుష్పము అనే 4 ఆయన రథము అన్ని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇంతలో ఆకాశం నుండి యాదవులు అందరూ సముద్ర తీరానికి బయలుదేరండి అని బిగ్గరగా వినిపించింది. సముద్రుడికి జాతర. యాదవులకు శ్రీకృష్ణుడి ఆయుధములు, రథము ఆకాశంలోకి ఎగిరిపోయినా, వారి ఆయుధములు నాశనమైన, ఆభరణములు దొంగలు ఎత్తుకుపోయినా ఇసుమంత కూడా బాధ కలగలేదు. వారంతా మద్య మాంసములు భుజించడంలో మునిగిపోయారు. వివిధములైన భక్ష్య భోజ్యములను తయారు చేసుకున్నారు. ఆహార పదార్థములను, మద్యమును బండ్లకు ఎక్కించుకుని సముద్ర తీరానికి బయలుదేరారు. అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వికారంగా బయలుదేరాడు. బలరాముడు కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరంగా కాలినడకన వారి వెంట నడిచాడు. యాదవ స్త్రీలంతా చక్కగా అలంకారములు చేసుకుని పల్లకిలలో బయలుదేరారు. అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్లలో కూర్చున్నారు. ఉద్ధవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు. బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని యోగ సమాధిలోకి వెళ్ళాడు. యాదవులు ఇవేమీ పట్టించుకొనక మద్య మాంసములు సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసిన పదార్థములను కోతులకు పంచి పెట్టారు. అవి తినడం చూసి కేరింతలు కొట్టసాగారు. మద్య మాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించసాగారు. యాదవులలో చెలరేగిన స్పర్ధ. యాదవ ప్రముఖులైన సాత్యకి, కృతవర్మ, గదుడు, చారుదేశనుడు, ప్రద్యుమ్నుడు కూడా మద్యము సేవించి ఒకరితో ఒకరు పర్యాసాలు ఆడుకుంటున్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి రోషంగా, ఒరే కృతవర్మ, శత్రువులైన నిద్రించే సమయాన చచ్చిన వారితో సమానం. అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడు ప్రయత్నించడు. అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచ కార్యానికి ఎలా ఒడగట్టావు? ఏరా ప్రద్యుమ్న, అది ఒక వీరత్వమా? అది ఒక శత్రు సంవారమా? అది పాపకార్యమని నీకు తెలియదా ఏమి అని హేళన చేశాడు. ప్రద్యుమ్నుడు, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు వాదన ఎందుకు, పోనివ్వు. ఈ కృతవర్మ చేసిన దానికి ప్రజలందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు. ఇంక మీరు ఎందుకు తిట్టడం అని అన్నాడు. సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపం నశాలానికి అంటింది. ఒరే సాత్యకి, నీకు సిగ్గులేదురా? నా సంగతి, నేను చేసిన యుద్ధం సంగతి నీకు ఎందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. అర్జునుడు చెయ్యి నరికినందుకు భూరిశ్రవుడు యోగ సమాధిలోకి వెళ్ళాడు. అటువంటి వాడి తల నరికిన విషయం అప్పుడే మరిచావా? అది ఒక యుద్ధమేనా? అప్పుడే ఆ విషయం మరిచావా? పైగా శ్రీకృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు కదా అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది. కోపంగా కృతవర్మంగా చూశాడు. అప్పుడు సాత్యకి, అన్నయ్య, వీడి సంగతి ఎవరికీ తెలియదు. వాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణిని కాజేయడానికి వీడి తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా అని అన్నాడు. ఆ మాటలు విన్న సత్యభామ తన తండ్రి మరణం గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది. ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపంతో ఊగిపోయాడు. సాత్యకి కృతవర్మను వధించుట. అది చూసిన సాత్యకి అన్నకు వదినకు సంతోషం కలిగించేలా ఒక్క ఉదుటున కృతవర్మ మీదకు దూకి, అందరూ వినండి, ఈ దుర్మార్గుడు కృతవర్మ అశ్వత్థామతో చేరి నిద్రిస్తున్న ఉప పాండవులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. వీడిని ఇంకా వదలకూడదు, వీడింకా బ్రతకకూడదు, వీడు కూడా అలాగే చావాలి అని అరిచి వరలో నుండి కత్తిని బయటకు లాగి ఒక్క ఉదుటున కృతవర్మ తల నరికాడు. సాత్యకి అంతటితో ఆగక కృతవర్మకు చెందిన భోజకులందరితో కలపడ్డాడు. అది చూసిన భోజకులు, అంధకులు విజృంభించి
సాత్యాకిని చుట్టుముట్టారు. ఇంత జరుగుతున్నా శ్రీకృష్ణుడు తన తమ్ముడు సాత్యాకిని వారించడానికి కాని రక్షించడానికి కాని ప్రయత్నించక మౌనంగా చూస్తూ ఉన్నాడు. ప్రద్యుమ్నుడు మాత్రం సాత్యాకికి అండగా నిలిచాడు. ప్రద్యుమ్నుడి అండ చూసుకుని సాత్యాకి విజృంభించి తన వారితో కలిసి భోజక అందక కులముల వారితో యుద్ధమునకు దిగాడు. ఇరు వర్గాలకు యుద్ధం జరిగింది. అక్కడ ఏ ఆయుధములు లేవు. అక్కడ సముద్రం ఒడ్డున పొడుగున పెరిగిన తుంగ మొక్కలను పెరికి ఒకరితో ఒకరు కలబడ్డారు. చాలా కాలం కిందట యాదవులు చేసిన చిలిపి పనికి ఫలితంగా మునులు ఇచ్చిన శాపానికి పుట్టిన ముసలము అరగదీసి సముద్రంలో కలిపారు. అది సముద్రం నుండి కొట్టుకు వచ్చి ఒడ్డున ఇప్పుడు తుంగగా రూపుదాల్చి సముద్రం ఒడ్డున మొలిచి ఉంది. ఆ తుంగలో ముసలం శక్తి నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మునుల శాపం ఫలించింది. ఆ తుంగ మొక్కలతోనే యాదవులు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. యాదవ కులంలో అంతర్యుద్ధం. ఆ సమయంలో యాదవులందరూ మద్యం సేవించిన మత్తులో ఉన్నారు. ఆ తుంగ మొక్కలతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క యాదవుడు చస్తున్నాడు. ఈ విషయం వారికి ఆ మత్తులో అవగతం కాలేదు. తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, బామర్ది అనే విచక్షణ లేకుండా కొట్టుకుంటున్నారు. అంతా కింద పడుతున్నారు. తిరిగి లేచి చచ్చేలా కొట్టుకుంటున్నారు. కానీ కృతవర్మకు చెందిన అందక భోజ కులస్తులు ఎక్కువగా ఉండడంతో సాత్యాకి చెందిన వృష్టి వంశస్థులు అందరూ నశించారు. అనిరుద్ధుడు, గదుడు, సాత్యాకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు చచ్చి కింద పడ్డారు. ఇది చూసిన కృష్ణుడికి మునుల శాపం వలన అలివి మాలిన కోపం వచ్చింది. మిగిలిన తుంగకర్రలను తీసుకుని చావగా మిగిలిన భోజక అందక వంశస్థులను అందరినీ సమూలంగా నాశనం చేశాడు. యాదవ వంశమంతా సమూలంగా నాశనం అయింది. ఆ రణభూమిలో కృష్ణుడు ఒంటరిగా నిలబడిపోయాడు. చావగా మిగిలిన వారిలో కృష్ణుడి రథసారథి ధారకుడు బభ్రుడు మిగిలారు. వారు భయంగా కృష్ణుడి వద్దకు వచ్చి, కృష్ణ, యాదవులందరూ మరణించారు. బలరాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. మనము వెంటనే బలరాముని వెతకటం మంచిది అన్నారు. బలరాముని పరలోక యాత్ర. అందరూ బలరాముని వెతుకుతూ వెళ్లారు. ఆ సమయంలో బలరాముడు ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని ఉన్నాడు. కృష్ణుడు దారకుణ్ణి పిలిచి, దారుక, నువ్వు వెంటనే అస్తినాకు వెళ్ళు. ఇక్కడ యాదవ కులమంతా సర్వనాశనం అయింది అని చెప్పి అర్జునుణ్ణి తీసుకొనిరా అని అన్నాడు. వెంటనే ధారకుడు రథమెక్కి అస్తినాకు వెళ్ళాడు. కృష్ణుడు బభ్రుడిని చూసి, నువ్వు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న స్త్రీలను, అంతఃపుర జనాలను ద్వారకకు చేర్చు అన్నాడు. సరే అని బభ్రుడు వెళ్ళబోతున్న సమయంలో అంతలో అటుగా వెడుతున్న బోయవాడి చేతిలోని తుమ్మపరక ఎగిరి వచ్చి బభ్రుడికి తగిలి బభ్రుడు అక్కడికక్కడే మరణించాడు. ఋషుల శాప ప్రభావం చూసి కృష్ణుడు సైతం ఆశ్చర్యపోయాడు. తర్వాత కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళి, అన్నయ్య, నువ్వు నేను తప్ప యాదవులందరూ మరణించారు. నేను వెళ్ళి అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. తర్వాత కృష్ణుడు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. తర్వాత తండ్రి వసుదేవుడి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను భారత యుద్ధం చూశాను. అక్కడ కురుపాండవులు నాశనం కావడం చూశాను. ఈరోజు యాదవులందరూ కొట్టుకొని మరణించడము చూశాను. మీరు, నేను, బలరాముడు తప్ప యాదవులందరూ మరణించారు. బంధువులు, మిత్రులు లేని చోట నేనింకా ఉండలేదు. నాకంటే ముందుగా బలరాముడు యోగ సమాధిలోకి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళి అతడితో పాటు తపస్సు చేస్తాను. ఇక్కడ విషయాలు అన్నీ మీరు చూసుకోండి. నేడో రేపు అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు మీకు తోడుగా ఉంటాడు అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు వసుదేవుడి పాదములకు నమస్కరించాడు. అప్పటికే యాదవుల మరణ వార్త విన్న వసుదేవుడు శ్రీకృష్ణుడి వీడుకోలు వినగానే చైతన్యం కోల్పోయి నిశ్చేష్టుడై స్పృహ తప్పి పడిపోయాడు. వసుదేవుడి పరిస్థితి చూసి అంతఃపుర స్త్రీలు ఆహాకారాలు చేశారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ, ఏడవకండి, అర్జునుడు ఇక్కడికి వస్తాడు. అతడు ఇక్కడ చేయవలసిన పనులు చేస్తాడు. నేను అన్నగారి వద్దకు వెడతాను అని చెప్పి బలరాముడి వద్దకు వెళ్ళి, అన్నయ్య, అంతఃపుర స్త్రీలను ద్వారకకు చేర్చాను. తండ్రి గారి అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చాను అన్నాడు. బలరాముడిలో చలనం లేదు.
బలరాముడి ముఖం నుండి పెద్ద నగము వెలుబడి బయటకు రాగానే బలరాముడు యోగశక్తితో ప్రాణాలు శరీరం నుండి వదిలిపెట్టాడు. బలరాముడి ప్రాణాలు సముద్రం మీదుగా వెళ్ళి ఆకాశంలో కలిసిపోయాయి. ఆదిశేషుడు అవతారమైన బలరాముడికి నాగజాతి ఎదురు వచ్చి స్వాగతం పలికింది. నాగ ప్రముఖులు అందరూ బలరాముడి ఆత్మకు స్వాగతం పలికారు. అలా బలరాముడు విష్ణులోకంలో ప్రవేశించి చివరకు విష్ణుమూర్తిలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడి నిర్యాణం. బలరాముడు తన అవతారం చాలించడం కళ్ళారా చూసిన శ్రీకృష్ణుడు తను కూడా అవతారం చాలించవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు. తను ఈ భూలోకంలో ఏ కార్యనిర్వహణకు అవతరించాడో, అది ఎలా నిర్వహించాడో తలుచుకుంటూ దిక్కు తోచకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు తను ఎలా ఈ శరీరం వదిలిపెట్టాలో అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణుడికి గతం గుర్తుకు వచ్చింది. ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసం పుయ్యమని కోరినప్పుడు తన శరీరం అంతా పూసి అరికాలుకు పుయ్యలేదు. అప్పుడు దుర్వాసుడు, కృష్ణ, నీ మరణం అరికాలులో ఉంది అన్నాడు. అది గుర్తుకు రాగానే తను ఎలా ప్రాణాలు వదిలిపెట్టాలో అర్థమైంది. శ్రీకృష్ణుడు నేల మీద పడుకుని ఇంద్రియములను నిగ్రహించి యోగ సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో జర అరణ్యంలో ప్రవేశించింది. జర అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది. అతడి కళ్ళకు పండుకొని ఉన్న శ్రీకృష్ణుడి కాళ్ళు ఒక లేడి అనే భ్రాంతిని కలగజేసింది. వెంటనే వేటగాడు పండుకొని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకు గురిపెట్టి ఒక బాణంను వదిలాడు. ఆ బాణం పండుకొని ఉన్న శ్రీకృష్ణుడి పాదంలో గుచ్చుకొని బయటకు పొడుచుకు వచ్చింది. ఆహా, జింక చచ్చింది అనుకుని దానిని తీసుకుపోవాలని అనుకుని దగ్గరకు వచ్చిన వేటగాడికి దగ్గరకు రాగానే మాయ తొలగిపోయి అక్కడ ఉన్నది జింక కాదని శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. అది చూసిన వేటగాడు భయంతో వణికిపోయి బోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ల మీద పడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి తను ఈ మానవ శరీరంను వదిలి వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠంలో ఉన్న ఋషులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, మునులు, విశ్వదేవతలు, స్వర్గాధిపతి దేవేంద్రుడు తిరిగి వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడికి ఘనస్వాగతం చెప్పారు. శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట. వైకుంఠము చేరిన శ్రీకృష్ణుడితో దేవేంద్రుడు, మహాత్మా, ధర్మరక్షణలో ఒక భాగముగా, నువ్వు ఆడే జగన్నాటకంలో ఒక భాగముగా ఈ భూమి మీద అవతరించావు. కంసుడు, నరకుడు మొదలైన లోక కంటకులను సంవరించావు. భ్రష్టు పట్టిన భరతకులమును పరిశుభ్రము చేశావు. తిరిగి వైకుంఠము చేరుకున్నావు. నీవు ఆది పురుషుడవు, అజరామరుడవు. నీకు ఆది అంతము లేదు. నీకు మరణమేమిటి? శ్రీకృష్ణుడిగా జన్మించడం, మరణించడం అంతా నీ లీల. ఓ మహాత్మా, మానవుల కష్టాలు నీ కష్టాలుగా భావిస్తావు కనుక నిన్ను నమ్ముకున్న నీ భక్తుల కష్టాలు తీరడానికి నువ్వు ప్రతి యుగంలోనూ అవతరించాలి అన్నాడు. ఆ మాటలను చిరునవ్వుతో విన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి చేతులు జోడించి వేద మంత్రములతో స్తుతించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అందరినీ చూసి అనిరుద్ధమని పేరు కలిగింది, ప్రద్యుమ్నమని కాంతి కలిగింది, సంకర్షణమనే భావంతో ప్రకాశించేది, వాసుదేవుడు అనే నామంతో పిలువబడేది, అనన్యమైనది, అద్వితీయమైనది, జ్ఞానముతో కూడుకున్నది, ఏ దోషము లేనిది అయిన విష్ణుపాదమును నాకు నేనుగా సిద్ధించుకున్నాను. పరమ మంగళకరమైన ఈ విష్ణుపాదమును నేను స్వీకరిస్తున్నాను. ఓ సుకృతులారా, మీరు అందరూ మీ మీ నిలవులకు వెళ్ళండి అన్నాడు. అలా మునులను, దేవతలను పంపిన తర్వాత నారాయణుడు తన మూల స్థానం చేరుకున్నాడు. దారకుడు అస్తినాకు చేరుట. శ్రీకృష్ణుడి ఆదేశంతో అస్తినాకు చేరిన దారకుడు అస్తినాకు పోయి పాండవులను కలుసుకొని యాదవులకు వారి చిన్నతనంలో మునులు ఇచ్చిన శాపము, ఆ శాప ఫలితంగా యాదవులందరూ మద్యము సేవించి ఆ మత్తులో ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించడం, యాదవ కులమంతా అంతరించడం అంతా వివరించి చెప్పాడు. బలరామకృష్ణుడు అడవిలోకి వెళ్ళిన విషయం చెప్పాడు. అర్జునుడిని తీసుకుని కృష్ణుడు రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులందరూ నశించిన విషయం విన్న పాండవులు
శోక సముద్రంలో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర మొదలగు వారు పెద్ద పట్టున ఏడవడం మొదలుపెట్టారు. అంతా సద్దుమణిగాక దారకుడు అర్జున, శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకకు రమ్మని ఆదేశించారు అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని వెంటనే ద్వారకకు బయలుదేరాడు. అర్జునుడి ద్వారకా ప్రవేశం. అర్జునుడు దారకుడితో వేగంగా ద్వారకా చేరుకున్నాడు. ద్వారక అంతా నిర్మానుషంగా ఉంది. ఎక్కడా జనసంచారం లేదు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఎక్కడా కనిపించలేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో విపరీతం జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారకుడు వెంటరాగా రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ బోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకోలేక శోకంతో కింద పడిపోయాడు. రుక్మిణి, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖం ఎక్కువై కింద పడి ఏడుస్తున్నారు. వారిని అందరినీ ఓదార్చడం అర్జునుడి వంతయింది. వసుదేవుడు విలపించుట. తర్వాత అర్జునుడు దారకుడు వెంటరాగా వసుదేవుణ్ణి చూడటానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహం పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడం ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడం వేరు విధంగా ఉంది. ఇంతకు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? అతడికి ఏమైంది? అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు చూస్తున్నాడు. దారకుడికి కూడా ఏమీ తెలియక అతడు కూడా బిగ్గముఖం వేసుకుని చూస్తున్నాడు. వసుదేవుడు కూడా శయ్య మీద పడుకొని బోరున ఏడుస్తున్నాడు. అర్జునుడిని చూడగానే వసుదేవుడు పైకి లేచి అర్జునుడిని పట్టుకొని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ పేరు పేరున తలుచుకొని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖం ఉపశమించినది. తర్వాత వసుదేవుడు అర్జునుడితో, అర్జున, ఎంతో పరక్రమవంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవ వీరులు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలంగా నాశనమయ్యారు. ఈ ఘోరం ఎక్కడైనా ఉందా? నీకు ఒక విషయం తెలుసా? నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు, సాత్యకి ముందుగా మరణించారు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా నేనింకా బ్రతికే ఉన్నాను. నాది ఒక బ్రతుకేనా? అయినా వీళ్ళకి ఏమి చెడు కాలం దాపురించింది? సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారట. దానితో కొట్టుకోవడం మొదలైంది. ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనంలో చేసిన పాపం, మునుల శాపం ఇలా పరిణమించినది. యాదవకులం నాశనమైంది. ఒకరిని అనుకుని ఏమి లాభం? నీకొక విషయం తెలుసా అర్జున? ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగినది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా? అయినా ఆపలేదంటే యాదవకుల నాశనం గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు. అందుకనే ఆపలేదు. ఇదంతా విధి లిఖితం. యాదవ నాశనం కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయమా చెప్పు? విధి నిర్ణయమని సరిపెట్టుకోవడం తప్ప మనము చెయ్యగలిగినది ఏమీ లేదు అన్నాడు. వసుదేవుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పుట. అర్జునుడు ఆలోచిస్తున్నాడు. వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు కానీ కృష్ణుడికి ఏమైంది, ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడు, అతడికి ఏమీ కాలేదు అని తన మనసును సమాధానపరుచుకున్నాడు. అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయంలో వసుదేవుడు తిరిగి అర్జునుడితో, ఏమి చెప్పను అర్జున? అలా యాదవులు తుంగకర్రలతో కొట్టుకొని మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను వెంట పెట్టుకుని ద్వారకకు వచ్చాడు అన్నాడు. అర్జునుడు ఇంకా ఆగలేక, అది సరే, ప్రస్తుతం కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు? నేను కృష్ణుణ్ణి వెంటనే చూడాలి అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు ఇక్కడే ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకువచ్చిన తర్వాత నా వద్దకు వచ్చి, తండ్రి, ప్రస్తుతం భోజక, అందక యాదవులు వృష్టి వంశం వారు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలంగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారకుణ్ణి పంపాను. అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు. అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్థుడు, కార్యదక్షుడు, పరక్రమవంతుడు. నాకు అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడు,
అతడే నేను. అతడి సహాయంతో నువ్వు మిగిలిన యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలులను, వృద్ధులను కాపాడుతాడు. ఇంకా కొన్ని దినములలో సముద్రం పొంగి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుంది. యాదవులు ఈ విధంగా కొట్టుకుని మరణిస్తున్న తరుణంలో బలరాముడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని యోగ సమాధిలో మునిగిపోయాడు. నాకు కూడా ఆ మార్గం ఉత్తమం అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. నేనింకా అడవులలో తపమాచరిస్తాను. నువ్వు అర్జునుడు చెప్పిన విధంగా చెయ్యి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు. అంతేకాదు, కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికీ అంత్యక్రియలు నిర్వహిస్తాడు అని శ్రీకృష్ణుడితో నాతో చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు. అర్జున, ఏ కారణం లేకుండా కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హఠాత్తుగా పీనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టుకోవడం నా వలన అవుతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడం లేదు. నా ప్రాణం మాత్రం ఈ దేహమును విడిచి పోవడం లేదు. ఏమి చేయను? నా వల్ల ఏమీ కాదు. ఇంకా ఈ యాదవ కుల స్త్రీలను, బాలులను, వృద్ధులను, అశ్వ సంపదను నువ్వే కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కంధముల మీద పెట్టాడు కదా అన్నాడు. అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్తినాకు ఆహ్వానించుట. వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రం ఎలా ఉండగలను? వెంటనే హస్తినాకు వెళ్ళాలి అనుకుని వసుదేవుడితో అనగా ఈ విషయంలో ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం నేను అంతఃపుర కాంతలను, యాదవ స్త్రీలను, బాలులను, వృద్ధులను తీసుకుని హస్తినాకు వెళతాను. అక్కడ వారంతా సుఖంగా ఉండే ఏర్పాటు జరిపిస్తాం. మీరు దయచేసి నాతో హస్తినాకు రండి. అంతా విధిలిఖితం అనుకుని ఊరడిల్లండి అన్నాడు. తర్వాత అర్జునుడు దారకుడితో, దారుక, మనము శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిన వెళ్ళి శ్రీకృష్ణుడి కొరకు వెతుకుతాం. ఇక్కడ జరగవలసిన పనులను అందరినీ పిలిచి ఆదేశాలు ఇస్తాం. అందువలన అందరినీ పిలువు అన్నాడు. దారకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పురప్రముఖులను అందరినీ సుధర్మ అని రాజమందిరమునకు పిలిచి, ఈరోజు మొదలు 7వ నాటికి సముద్రం పొంగి ద్వారక సముద్రంలో మునిగిపోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు. కనుక మనము అందరము ద్వారకను విడిచి ఇంద్రప్రస్థ నగరానికి వెళతాం. అక్కడ మీరు అందరూ సుఖంగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు, బాలులకు, వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నిటినీ సిద్ధంగా ఉంచుకొని ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధంగా ఉండండి. ధర్మరాజు పాలనలో మీరందరూ ద్వారకలో ఉన్నంత సుఖంగా ఉండగలరు అని అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. వారందరూ వెళ్ళిన తర్వాత మంత్రులతో సమాలోచన జరుపుతూ ఏనుగులతోనూ, గుర్రాలతోనూ లాగే బండ్లను, రథాలను సిద్ధం చేయండి. స్త్రీలను, బాలులను తీసుకువెళ్ళడానికి పల్లకీలను, బండ్లను ఏర్పాటు చేయండి. ఏ సామాన్లు ఎలా ఇంద్రప్రస్థం చేరాలో ప్రణాళిక వెయ్యండి. మీలో ఓర్పును నశింపజేయకండి. చనిపోయిన యాదవులు ఇంకా ఎలాగూ రారు. ధర్మరాజు మీకు మీ దుఃఖాలను మరిపించే పాలన అందిస్తాడు. వసుదేవుని మనవడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానానికి రాజుగా ధర్మరాజు నియమించవచ్చు. కనుక ఈ విషయంలో మీరు కలత చెందవలసిన పని లేదు అన్నాడు. వసుదేవుడు తనువు చాలించుట. ఆ రోజు రాత్రికి కృష్ణుడు ఉన్న మందిరంలోనే పూజలు, భజనలతో కాలం గడిపాడు అర్జునుడు. మరునాడు సూర్యోదయం కాగానే కాలకృత్యాలు, సంధ్యావందనాలు పూర్తి చేసుకుని బయటకు రాగానే వసుదేవుడు తన పంచభౌతిక కాయాన్ని వదిలి పెట్టాడన్న విషయం తెలిసింది. అప్పటికి అంతఃపుర స్త్రీలు వసుదేవుడి మరణానికి పెద్ద పెట్టున శోకిస్తున్నారు. వసుదేవుడి భార్యలు వసుదేవుడితో సహగమనానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడు భారమైన హృదయంతో వసుదేవుడి మందిరానికి వచ్చాడు. వసుదేవుడి శరీరానికి పన్నీటి స్నానం చేయించాడు. వసుదేవుడికి పట్టు వస్త్రాలను ధరింపజేసి ఆభరణాలతో అలంకరింపజేయించి పూలమాలతో అలంకరింపజేయించబడిన రథం మీద ఉంచారు. ముందు వేద పండితులు వేద మంత్రములు పఠిస్తూ నడపగా వసుదేవుడి శవయాత్ర సాగింది.
అర్జునుడు పాదాచార్య రథం వెంట నడిచాడు. వసుదేవుడి భార్యలైన దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర చక్కగా అలంకరించుకొని పల్లకీల్లో కూర్చున్నారు. ఆ పల్లకీలు కూడా శవయాత్ర వెంట సాగాయి. ద్వారకా నగర వాసులు అందరూ శవయాత్రలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వెంట నడిచారు. వసుదేవుడి ఉద్యానవనంలో మంచి గంధపు చెక్కలతో చితి పేర్చారు. వసుదేవుడి శరీరాన్ని చితి మీద ఉంచారు. అర్జునుడు శాస్త్రోక్తంగా దహన క్రియను జరిపించాడు. వసుదేవుడి వెంట వసుదేవుడి భార్యలు చితిలో ప్రవేశించారు. ఆ దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు. కొందరు చితిలో నెయ్యి పోసి మంటలను ప్రజ్వలింపజేశారు. జనం ఆహాకారాలు చేశారు. ఆ విధంగా వసుదేవుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తర్వాత వజ్రుడు మొదలైన ఆడవారు వసుదేవుడికి తర్పణములు వదిలారు. అందరూ ద్వారకకు చేరుకున్నారు. అర్జునుడు యాదవులకు దాన సంస్కారములు చేయించుట. అర్జునుడు తర్వాత యాదవులైన భోజక, అందక, వృష్టి వంశాల వారు కొట్టుకొని మరణించిన ప్రదేశానికి బ్రాహ్మణులను, పండితులను తీసుకుని వెళ్ళాడు. వారితో పాటు ఆ కొట్లాటలో చనిపోయిన వారి బంధువులు కూడా వచ్చారు. ఒక్కొక్కరు తమ బంధువులను గుర్తుపట్టి ఏడుస్తున్నారు. కొందరు మూర్ఛపోయారు. అది చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై అక్కడ శోకిస్తున్న వారిని ఓదార్చాడు. తర్వాత అక్కడ చనిపోయిన వారికి యథోచితంగా వేదోక్తంగా అగ్ని సంస్కారం చేయించాడు. చనిపోయిన వారి బంధువుల చేత వారికి తర్పణములు విడిపించారు. సామూహికంగా 10 దిన కర్మలు చేయించాడు. అర్జునుడు ఆ విధంగా యాదవులందరికీ ఉత్తమ లోక ప్రాప్తి కలిగేలా చేశాడు. అర్జునుడి మనసులో ఎప్పుడెప్పుడు కృష్ణుణ్ణి చూస్తామా అని ఆతృతగా ఉంది. అంతఃపుర స్త్రీలను, ద్వారకాపుర వాసులను, బాలులను, వృద్ధులను, సమస్త ద్వారకాపుర వాసులను ఇంద్రప్రస్థమునకు చేర్చమని దారకుడికి చెప్పాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు వెతుకుట. అర్జునుడు ఆ తర్వాత కృష్ణుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో, అయ్యో కృష్ణ, నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్తినా నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణ వార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నాను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యం కలుగుతుందా? అయినా నేనిప్పుడు వసుదేవుడి మరణ వార్తను బలరామకృష్ణులకు చెప్పడం ఎందుకు? మీరు చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేశాను అని చెప్పితే సరిపోతుంది కదా అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునుడికి గాంధారి ఇచ్చిన శాపం మనసులో మెదిలింది. గాంధారి శాపం ఇచ్చే సమయంలో అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి ఎవ్వరూ నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావని శపించింది. ఆయన మహానుభావుడైన శ్రీకృష్ణుడి మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా? ఇలా పరిపరి విధములా ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్లకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. అలా కొన్ని రోజులు వెతికిన తర్వాత ఒకరోజు ఒక బోయవాడు వారితో, మీరు దేని కొరకు వెతుకుతున్నారు అని అడిగాడు. అర్జునుడు, ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటున్నాడట, అతడి కొరకు మేము వెతుకుతున్నాము అన్నాడు. ఆ బోయవాడు, నేను కృష్ణుణ్ణి చాలా రోజుల కిందట చూశాను, తర్వాత చూడలేదు. నేను కూడా మీ వెంట వచ్చి వెతుకుతాను రండి అన్నాడు. ఆ బోయవాడితో చేరి అర్జునుడు కృష్ణుడి కొరకు వెతకసాగాడు. ఆ బోయవాడు చెప్పిన ఆధారాలను అనుసరించి వారు కృష్ణుడు పడిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్యకాంతులు వెదజల్లుతూ పడి ఉన్న కృష్ణుడి పార్థివ దేహాన్ని చూశారు. ఆ దృశ్యం చూసిన అర్జునుడు అక్కడికక్కడే మూర్ఛిల్లాడు. పక్కనే ఉన్నవారు నీళ్లు తీసుకొచ్చి అర్జునుడి ముఖం మీద చల్లారు. అర్జునుడు మూర్ఛ నుండి లేచి కృష్ణుడి శరీరాన్ని కౌగలించుకుని బోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యం, నిగ్రహం అతడిలో సడలిపోయాయి. కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. నోట మాట రాలేదు. పక్కనే ఉన్న వారికి అర్జునుడిని పలకరించే సాహసం చెయ్యలేకపోయారు. కొంచెం సేపటికి తెప్పరిల్లిన అర్జునుడు, అయ్యో కృష్ణ, నీకా ఈ దురావస్థ? నీ వంటి మహాత్ముడు ఇలా కటిక నేల మీద పడి ఉండడమా అంటూ కృష్ణుడి పాదాల వంక చూసి అరికాలులో దిగిన భానం గమనించాడు. అతడికి దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దేహాన్నంతా పరికించి చూశాడు. అరికాలు మాత్రం నల్లగా కమిలి ఉంది. మిగిలిన దేహం దివ్యకాంతులు వెదజల్లుతూ ఉంది.
నిద్రిస్తున్నట్లు కనిపిస్తున్న కృష్ణుడిని అర్జునుడు కళ్ళు ఆర్పకుండా చూడసాగాడు. పక్కన ఉన్న వాళ్ళు, అయ్యా, తర్వాత కార్యక్రమాలు చూడండి, మనం పోయి ద్వారకాలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాం, లేకున్నా శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకువెళదాం, ఎలా చెయ్యాలో మీరే సెలవివ్వండి అన్నారు. శ్రీకృష్ణుడికి బలరామునికి దహన క్రియలు నిర్వహించుట. అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక మునిగిపోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట వచ్చిన వారితో, రేపు ఉదయమే ద్వారక సముద్రంలో మునుగుతుంది కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వెళ్ళాలి. అందరినీ సమాయత్తం చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచిపెట్టాలి, లేకున్నా అంతులేని ప్రాణ నష్టం జరుగుతుంది కనుక మనము శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి ఎవ్వరికీ ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతం శ్రీకృష్ణుడి అంత్యక్రియలు మనము నిర్వహిస్తాము అన్నాడు. బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి పార్థివ దేహాన్ని వేదోక్తంగా దహనం చేశాడు. బలరాముడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకుని చుట్టుపక్కల వెతకసాగారు. కొంతసేపటికి వారి శ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగ సమాధిలో ప్రాణములు వదిలిన బలరాముడి పార్థివ శరీరం వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయం చిక్కలేదు. భక్తి శ్రద్ధలతో బలరాముడికి దహన సంస్కారం చేశాడు. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తి శ్రద్ధలతో దహన సంస్కారాలు చేశాడు. తర్వాత తన వెంట వచ్చిన వారిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. మార్గమధ్యంలో ధారకుడితో, ధారక, మనము చేసిన పని సరైనది అని నేను నమ్ముతున్నాను, లేకున్నా శ్రీకృష్ణుని మన్నవార్తను విన్న రుక్మిణి, సత్యభామ మొదలైన భార్యల దుఃఖం ఆపడం మన తరమా చెప్పు. వారంతా సహగమనం చేస్తామంటే మనము ఆపగలమా? రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తర్వాత సముద్రం పొంగి ద్వారక మునిగిపోతుంటే ద్వారకా వాసులను కాపాడలేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుడి మాట తప్పిన వాడిని అవుతాను కనుక మనము బడిగా ద్వారకకు చేరుకుంటాము అన్నాడు. అందరూ కలిసి త్వరగా ద్వారక చేరుకున్నారు. హస్తినా ప్రయాణం. అప్పటికే ద్వారకాలో ప్రయాణ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి మొదలైన అష్టభార్యలు, 16,000 మంది భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపురవాసులు అందరూ పల్లకిల్లోనూ, రథముల, బండ్ల, ఏనుగుల, అశ్వముల మొదలైన వాహనముల మీద ద్వారకను దాటడానికి సిద్ధంగా ఉన్నారు. అర్జునుడు, ధారకుడు రాగానే అందరూ కదిలారు. అర్జునుడి నాయకత్వంలో ధారకుడు అందరినీ ద్వారకా నుండి ప్రయాణం చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలు 16,000 మంది, 8 మంది భార్యలు, బలరాముని 4 భార్యలు పల్లకిల్లో కూర్చున్నారు. వారి వెంట సేవకులు నడుస్తున్నారు. వారి వెంట బండ్లల్లో వారికి కావలసిన సామాన్లు తీసుకుని వెళుతున్నారు. వారి వెనక ద్వారకాపురి వాసులు అందరూ తమ తమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికీ వెనుకగా అర్జునుడు తన రథం మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకను దాటగానే సూర్యోదయం అయింది. సూర్యుడు రాగానే సముద్రం ఒక్కసారిగా పొంగింది. ద్వారకా నగరాన్ని సముద్రపాలలు ముంచెత్తాయి. అర్జునుడు, యాదవులు ఒక్కసారి వెనుతిరిగి చూశారు. సముద్రం ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడం చూసి గొగ్గుళ్ళు పెట్టారు. అర్జునుడి నేతృత్వంలో వారంతా ఇంద్రప్రస్థం వైపు ప్రయాణం సాగించారు. అందరూ దారిలో విడిది చేశారు. ఆ రాత్రి దొంగల దండు ఒకటి వారి మీద దాడి చేసింది. కేవలం యాదవులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారి వెంట ఒక్క వీరుడు మాత్రమే ఉన్నాడు. అతన్ని కట్టడి చేస్తే అపారమైన ధన సంపద దోచుకోవచ్చు అనుకున్నారు. ఒక్కసారిగా నిద్రిస్తున్న స్త్రీల మీద, యాదవుల మీద పడి వారి వద్ద ఉన్న నగలు, ధనము అపహరించడం మొదలుపెట్టారు. ఇంతలో అర్జునుడు అక్కడకు వచ్చి వారిని మర్యాదగా వెళ్ళిపోమని హెచ్చరించాడు. అయినా దొంగలు వినక స్త్రీల నుండి నగలు అపహరించడం ఆపలేదు. అర్జునుడు కోపించి వారి మీద బాణములు ప్రయోగించాడు. మొరటుతనంతో రాటుదేలి ఉన్న దొంగలు ఆ బాణములు ఏమాత్రము గాయపరచలేకపోయాయి. అర్జునుడు తమ మీద బాణములు వేయడం చూసి దొంగలు అర్జునుడి మీద ఎదురుదాడి చేశారు. అర్జునుడు ఎదురుదాడికి దిగలేదు. అతడికి ఏ అస్త్రములు స్ఫురించలేదు. అందువలన మామూలు బాణములు ప్రయోగించడం మొదలుపెట్టాడు. అర్జునుడి తునీరంలో బాణములు అయిపోయాయి. కానీ దొంగలు దోపిడీ చేయడం ఆపలేదు. అర్జునుడికి ఇదంతా దైవలీల అని అర్థమైంది.
ధనము, నగలు వదిలిపెట్టి రుక్మిణి మొదలైన స్త్రీలను రక్షించాడు. దొంగలు దోచుకున్న నగలు, ధనంతో పారిపోయారు. రథములు, బండ్లు తీసుకువెళ్లడానికి వీలుకాక అక్కడే వదిలి వెళ్లారు. అలా సర్వము కోల్పోయి కట్టుబట్టలతో వారంతా కురుక్షేత్రం చేరుకున్నారు. వారి రాక విన్న హస్తినాపుర వాసులు అక్కడికి వచ్చారు. జరిగిన విషయాలను అర్జునుడు వారికి వివరించాడు. హస్తినాలో యాదవులకు తగిన ఏర్పాట్లు చేయుట అన్న ధర్మరాజు ఆజ్ఞానుసారం అర్జునుడు యాదవ స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు తగిన ఏర్పాట్లను చేశాడు. కృతవర్మ కుమారుణ్ణి అతని తల్లి కుమారులతో మృత్తికావతపురంలో నివసించడానికి ఏర్పాటు చేశాడు. మృత్తికావతపురానికి కృతవర్మ కుమారుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సాత్యాకి కుమారుణ్ణి సరస్వతీ నగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మిగిలిన వారిని ఇంద్రప్రస్థమునకు తీసుకువెళ్ళాడు. శ్రీకృష్ణుడి మనవడు వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అక్రూరుడి భార్యను, అతడి కుమారులను వజ్రుడి సంరక్షణలో ఉంచాడు. అందరినీ తగు ప్రదేశములలో సురక్షితంగా ఉంచాడు. ఇంకా శ్రీకృష్ణుడి అష్టభార్యలు, బలరాముడి భార్యలు అర్జునుడితో ఉన్నారు. వారికి బలరామ శ్రీకృష్ణుల నిర్యాణ వార్తను ఎలా చెప్పాలా అని ఆలోచించసాగాడు. శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎరిగించుట. అర్జునుడు ఒకరోజు మనసు దిటవు చేసుకుని రుక్మిణి, సత్యభామ తదితరులను సమావేశపరిచి తను దారకుడితో బలరామ శ్రీకృష్ణులను వెతకడం, అక్కడ బోయవాడు కనిపించడం, అతడిని శ్రీకృష్ణుని గురించి అడగడం వరకు చెప్పి ఆ తర్వాత ఏడుస్తూ ఉండిపోయాడు. వారందరికీ బలరామ శ్రీకృష్ణులు పరమపదించారు అన్న విషయం అర్థమైంది. అందరూ పెద్ద పెట్టున రోధించడం మొదలుపెట్టారు. కొంతసేపు అయిన తర్వాత వారు మనసు దిటవు చేసుకుని, నాయన అర్జున, అయినది ఏదో అయినది, తర్వాత ఏమి జరిగినదో చెప్పు అన్నారు. అర్జునుడు, దారకుడు, నేను బలరామ కృష్ణులను వెతుకుతూ ద్వారకా నగరం మరిచాం. రోజులు లెక్కించి ఆ మరునాడు ద్వారకా మునిగిపోతుంది అని తెలుసుకున్నాం. ఈ విషయం మీకు చెబితే మీరు చెయ్యవలసిన కార్యక్రమాలలో మునిగిపోయి ద్వారకా నగరంతో సహా మునిగిపోతారని భావించి మేమే శ్రీ బలరామకృష్ణులకు అంత్యక్రియలు నిర్వహించాం. ఆ రాత్రికి రాత్రే మిమ్ములను ద్వారకా నగరం దాటించాం. మీ అందరి ప్రాణాలను రక్షించాలని ఇలా చేశాము. కానీ నా మనసులో ఏదో తప్పు చేశానన్న బాధ వేధిస్తున్నది. ఏమీ చెయ్యలేని పరిస్థితి. మీరెంతా నన్ను మన్నించి నాకు ఏ పాపము అంటకుండా చూడండి అని వారికి ప్రణామం చేశాడు. రుక్మిణి తదితరులు అర్జునుని లేవనెత్తి, నాయన అర్జున, విధి నిర్ణయం అలా ఉంటే నువ్వు మాత్రం ఏమి చేస్తావు? నీవేమి కావాలని చెయ్యలేదు కదా, ఇంకా జరగవలసిన కార్యక్రమాలు చూడు అన్నారు. శ్రీకృష్ణుడి 8 మంది భార్యలలో రుక్మిణి, జాంబవతి తదితరులు శ్రీకృష్ణుడితో సహగమనం చేస్తామని అన్నారు. అది విని బంధువులందరూ ఏడ్చారు. వారిని వారించడానికి ప్రయత్నించారు. కానీ వారు వినలేదు. వారిని పల్లకిల్లో ఊరేగించి చితి వద్దకు తీసుకువచ్చారు. మంచి గంధపు చెక్కలతో చితి పేర్చి బ్రాహ్మణులు అగ్నికార్యం నిర్వహించారు. సహగమనం చేయదలిచిన వారు చితిలో దూకారు. సత్యభామ తదితరులు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లారు. అర్జునుడు వ్యాసుణ్ణి దర్శించుట. రుక్మిణి తదితరులు సహగమనం తర్వాత అర్జునుడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్లి అతనిని దర్శించుకున్నాడు. అర్జునుడు వ్యాసుడికి భక్తితో నమస్కరించి, మహాత్మా, యాదవులందరూ తమలో తాము కొట్టుకుని మరణించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు పంచభౌతిక శరీరాలను వదిలి తమ స్వస్థానం చేరారు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. నేను అంతఃపుర స్త్రీలను, యాదవులను తీసుకువస్తుండగా దాని మధ్యలో దొంగలు మా సర్వస్వం దోచుకుని వెళ్లారు. ఆ సమయంలో నాకు ఏ అస్త్రము మంత్రసహితంగా స్ఫురణకు రాలేదు. గాంధీవము దాని శక్తి చూపలేదు. నాకు మాత్రం కారణము తెలియలేదు. అమ్ముల పొదిలో అమ్ములు అయిపోయాయి. కేవలం మనుషులను మాత్రమే కాపాడి వారిని ఇంద్రప్రస్థం చేర్చాను. సాత్యాకి, కృతవర్మ సంతతిని రాజాభిషక్తులను చేసి యాదవులను వారి స్నానములలో నిలిపాను. తమ వద్దకు వచ్చాను. తర్వాతి కర్తవ్యం బోధించండి అని ప్రార్థించాడు. వ్యాసుడు, అర్జున, దుర్వాసుడి పలుకులు యాదవులకు మునులు ఇచ్చిన శాపము, గాంధారీ శాపము వృధా పోదు కదా. అంతా విధి విలాపం.
ఎవరికి తప్పింప శక్యము కాదు. యాదవ నాశనం గురించి శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కనుకనే వారు కలహించుకునే సమయంలో తటస్థంగా ఉన్నాడు కానీ వారిని వారించడానికి ప్రయత్నము చెయ్యలేదు. శ్రీకృష్ణుడికి మునుల శాపమును నివారించడం తెలియదా? అలా చెయ్యడం శ్రీకృష్ణుడికి ఇష్టం లేదు కనుకనే ఉపేక్ష వహించాడు. యాదవ నాశనం జరగాలన్నది శ్రీకృష్ణుడి సంకల్పం. నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు రథము మీద కూర్చొని రుద్రుడి సహాయంతో నీ శత్రువులను చంపాడు. నువ్వు నీ పరాక్రమంతో చంపావని అనుకున్నావు. అలాంటి శ్రీకృష్ణుడు కాలం కలిసి రాకుంటే దొంగల బారి నుండి నిన్ను నువ్వు రక్షించుకోలేవు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. భూభారం తగ్గించి ధర్మరక్షణ చేయడానికి అవతారం ఎత్తాడు. తను సంకల్పించిన కార్యక్రమాలు నెరవేర్చి అవతారం చాలించి స్వస్థానం చేరుకున్నాడు. అటువంటి కృష్ణుడి వలన గీతబోధ విన్న నువ్వు దుఃఖించతగదు. శ్రీకృష్ణుడి సహాయంతో భూభారాన్ని తగ్గించడానికి మాత్రమే నీ అక్షయ తునీరాలు గాంధీవము ఉపయోగపడ్డాయి. ఆ కార్యం నెరవేరగానే అవి నిర్వీర్యం అయ్యాయి. అస్త్రములు కానీ శస్త్రములు కానీ పురుష ప్రయత్నం కానీ దైవానుగ్రహం ఉంటేనే ఫలిస్తాయి. నువ్వు జ్ఞానివి, దీనికి శోకించతగదు. నా వలనే అంత జరిగిందని గర్వించకూడదు. మీ పాండవులు కూడా ఈ శరీరం వదలవలసిన సమయం ఆసన్నమైంది. అందుకు తగిన ప్రయత్నములు చేసి ఉత్తమ గతులు పొందండి అని వ్యాసుడు పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో శోకము మోహము దూరమయ్యాయి. అతడి మనసు నిశ్చలానందంతో తొణికిసలాడింది. ఆ తర్వాత అర్జునుడు హస్తినాపురంకు వచ్చాడు. ధర్మరాజు తదితరులకు అప్పటి వరకు జరిగిన విషయాలు, బలరామ శ్రీకృష్ణుల నిర్యాణం, తను వ్యాసుడిని దర్శించడం అంతా వివరంగా చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథను చెప్పసాగాడు.